హై ప్రోటీన్స్ ఉన్న బీన్స్తో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం బీన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ పెసరపప్పును కూడా 1 గంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, అలాగే స్లైసెస్గా కట్ చేసుకొని ఒక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 ఎండుమిర్చిని కూడా తుంచి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న బీన్స్ను కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. మూత తీసి బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం నానబెట్టుకొని సీవ్ చేసుకున్న పెసరపప్పును కూడా వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చ దంచి వేసుకొని 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే మూంగ్ దాల్ బీన్స్ ఫ్రై సైడ్ డిష్గా రైస్లోకి సూపర్